హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో 12 కాలనీల వాసులు రోడ్లపై ఆందోళన చేపట్టారు. కాలనీలోకి వర్షపు నీరు, డ్రైనేజ్ లో నీరు, ఆటోనగర్ నుంచి వస్తున్న కెమికల్ వాటర్ రోడ్లపై పారుతున్నాయని అధికారులు పట్టించుకోవలేదని ఆరోపించారు. ఈ సమస్యను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేసవి కాలంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వర్షాకాలంలో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ డ్రైనేజ్ వాటర్ ఆటోనగర్ నుంచి పారిశ్రామిక వాడ నుంచి ఏదైతే కెమికల్ వాటర్ ఉందో దాంతోని తీవ్రమైన ఇబ్బందులు. ఈ 12 కాలనీలు 12 నెలల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్య గురించి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కార్పొరేటర్లకి, అధికారులకి, జెడ్సీ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి సంవత్సర కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రోజు మేము జేఏసీగా ఏర్పడి రోడ్డు మీదకి రావడానికి కారణము ఈ సమస్య పరిష్కరించకపోవడమే. అధికారులు కానీ, పాలకులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆటోనగర్ నుంచి, జడ్జెస్ కాలనీ నుంచి, సహారా ఒక భాగం నుంచి వచ్చి ఏదైతే రెయిన్ వాటర్ నాలా, ఓపెన్ నాలా ఉందో దాంట్లో బాక్స్ డ్రైన్ నాలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా పూర్తి చేయలేదు, సగానికి ఆపేసారు. ఆపేసిన తర్వాత అందులో డ్రైనేజ్ వాటరు, కెమికల్ వాటర్ మొత్తం అందులో కలిపేసి 12 కాలనీలకి దుర్గంధపూరితమైన మెల్లు. 12 కాలనీలు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు, చర్మ వ్యాధులు వచ్చేసి మంచాన పడ్డ పరిస్థితి ఉంది. ఎందుకు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి మేము ఇల్లు ట్యాక్స్ కట్టట్లేదా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మేము కరెంటు బిల్లు కట్టట్లేదా? మాకు ఎందుకు ఈ 12 కాలనీలకు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? మారుమూల గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి ఊరి అవతలకి డ్రైనేజ్ పంపిస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ ఇక్కడ మనము నడిబొడ్డున ఉన్నాం, జిహెచ్ఎంసీలో హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నాము. మా కాలనీలకు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అధికారులు కానీ, పాలకులు కానీ? ఎందుకు మేము ఓట్లు వేయట్లేదా? మేము గెలిపించుకోవట్లేదా? ఇదేనా మాకు చేసేది? మీరు సంవత్సరాల క్రితము ఈ బాధ లేకుండే అండి. 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఈ బాధ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ట్రంక్ లైన్, మెయిన్ లైన్ కలవకుండా మా కాలనీ నుంచి డైవర్ట్ చేశారో ఆ రోజు నుంచే సమస్య మొదలైంది. ఆ రోజు 30 లక్షల కోసం టెండర్ వేసి 75 లక్షలకు పోయి 25 ఫీట్ల డెప్త్ డౌన్ వరకు కూడా మాన్యువల్ తవ్వి మా కాలనీని ముంచెత్తే ప్రయత్నం చేశారు. మాతో పాటు ఇప్పుడు 8-9 కాలనీలు మునిగిపోతున్నాయి. ఇది చాలా జరిగినట్టు డంప్ యార్డ్ నుంచి వచ్చిన నీళ్లు మరియు జడ్జెస్ కాలనీ నుంచి, సహారా నుంచి వచ్చే నీళ్లను కూడా డైవర్ట్ చేస్తూ మా కాలనీ 5వ నెంబర్ రోడ్డుకే కలిపారు. వీటన్నిటిని ఒక వివక్షగా గురి చేస్తున్నారు మమ్మల్ని, లేదంటే కావాలని టార్చర్ చేస్తున్నారు, అర్థం కావట్లేదు. పర్మనెంట్ సొల్యూషన్ ఈ ట్రంక్ లైన్లు పెంచడం వల్ల కాదు. వీటన్నిటిని మెయిన్ లైన్ పోచమ్మ టెంపుల్ నుంచి ఆయిల్ మిల్ వరకు ఉన్న మెయిన్ ట్రంక్ లైన్ కి డైవర్ట్ చేయడం వల్లనే పాసిబిలిటీ అవుతుంది. ఎక్కువ నిధులు అయినా కానీ అది ఒక్కటే శాశ్వత పరిష్కారం. ఏ కాలనీ వాసులు కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ పనిని ఈజీగా చేయగలిగే సొల్యూషన్ ఒకటి పోచమ్మ టెంపుల్ నుంచి ఆయిల్ మిల్ వరకు ఉన్న ట్రంక్ లైన్ ని పునరుద్ధరించి శైలజాపూర్ నుంచి వచ్చే వాటర్ ని అటు డైవర్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి